హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. ఎస్. సో ఈరోజు చాలా యుద్ధాలు జరిగాయి, పెద్ద పెద్ద అద్భుతాలు జరిగాయి అనమాట. అద్భుతాలు యుద్ధాలు ఏంటనేది మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం, డీప్గా డిస్కస్ చేద్దాం అనమాట. నాకు ఈరోజు కోపం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది అనమాట. కోపం నరనరాల్లో కోపం శివతాండవం చేసింది నీకు, నాకు అర్థమైంది. సో నీ ఫ్రస్ట్రేషన్కి ఫస్ట్ రీజన్ ఏంటో ఒకసారి చెప్పే. నా ఫస్ట్ అదే రీతూ చౌదరి బాగా ఇరిటేట్ చేసింది అనమాట. సరే ఈ రోజు జరిగిన అసలు ఈ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్ గా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నువ్వేం చూసావు చెప్పు. సో ఫస్ట్ ఎమాన్యువల్ ఏదైతే రంగుబడితే టాస్క్ లో పాపం అన్ఫైర్ గా వాడిని సైడ్ చేసింది. అవును, రీతునే కదా సైడ్ రీతు అన్ఫైర్ గా ఏదో చెప్పినప్పటికీ వినలేదని చెప్పేసి మన అంటే రీతు గేమ్ ఆడడానికి రాలేదురా, పులిహోర కలుపుకొని అందుకు వచ్చింది, కలుపుకుంటుంది. అది క్లియర్ గా అర్థమైపోయింది అనమాట. ప్రతి విషయంలో భరణి గారికి ఎమాన్యువల్ గారికి అన్యాయం జరుగుతూనే ఉంది. అసలు అన్యాయం నీకు జరిగినట్టే చెప్పావు తెలుసు, ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్ప వాళ్ళ ప్రతి దాంట్లో పాపం. సో కొంచెం ఇది ఏదైతే రంగు పడిద్ది టాస్క్ ఉందో ఆ టాస్క్ లో కొంచెం ఇమానియల్కి అండ్ అలాగే భరణి గారికి వీళ్ళిద్దరు కూడా చాలా అన్ఫేర్ గా అనిపించింది. అసలు భరణి గారు అయితే మరీ టూ మచ్, అసలు భరణి గారు ఉండిపోతారేమనుకున్నాను టాస్క్ చూసేటప్పుడు, ఎందుకంటే అసలు రంగు అసలు చాలా తక్కువ ఉందన్నమాట. అలాంటిది పాపం భరణి గారే అవుట్ అయిపోవడం అనేది చాలా సాడ్ థింగ్ అనమాట. బట్ ఓకే, మన మనసులు గెలుచుకున్నారు భరణి గారు, గెలుచుకున్నారు. అండ్ అలాగే అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ రంగు పడిద్ది టాస్క్ లో అసలు ఇమ్మాన్యుయల్ చేసిన ఫైట్ అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు ఒకనొక టైంలో అలసిపోయాడు తెలుసా తను, తన పర్సనాలిటీ హెవీగా ఉంటుంది. సో చాలా అలసిపోయాడు కానీ వెరీ టఫ్ ఫైట్ ఇచ్చాడు. ప్రతిసారి అంత టఫ్ ఫైట్, డిమాన్ కి అంత టఫ్ ఫైట్ ఇచ్చాడంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తిను ఎమాన్యువల్ ఎందుకు అంత ఫీల్ అయ్యాడంటే కనుక, ఇప్పుడు రీతూ చౌదరి ఎమాన్యువల్ ఏదైతే ఉన్నారో అంత ముందు వరకు కూడా చాలా క్లోజ్ గా చాలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ రా అన్న విధంగా ఉన్నప్పుడు కనీసం 1% ఫేవరెటిజం అయినా సరే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు పులిహార కలుపుతున్నావు కదా అని చెప్పేసి ఆ డీమాన్ పవన్ కే మొత్తం చేసుకోవడం హట్టింగ్ అవ్వదమ్మా. అక్కడ లింకులు పెట్టుకుంటే కొంచెం అలా క్లోజ్ గా మూవితే ఫుటేజ్ ఎక్కువ దొరుకుతుంది, సందులోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఫుటేజ్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో ఆ విషయంలో రీతు చౌదరి నువ్వు బిగ్ బాస్ లో అనుకుంటున్నావు, బిగ్ బాస్ బయట అలాంటివి ఎన్నో అసలు చాలా జమ్ అనమాట. ఎందుకంటే యశస్వి ఒక షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు తల్లి ఆ మహానుభావురాలు మన రీతు చౌదరి అనమాట. సో ఓకే, తనకి ఎప్పుడు కూడా అటెన్షన్ కావాలి అండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించాలి, అది ఉంది తనకి ఫస్ట్ నుంచి. నాకు అంతగా రీతు చౌదరి గేమ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు ఎవరైతే నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ఫేవర్ కొంచెం చేస్తే బాగుందని చెప్పి నాకు అనిపించింది. ఏం లేదు, తను గేమ్ ఆడుతుంది అండ్ అలాగే ఇక్కడ గేమ్ ఆడుతుంది అని పక్కన పెడితే మామూలుగా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏలుకో నాయక అన్నట్టుగా కొంచెం జియేట్లోకి వెళ్తుంది అనమాట. అదర్ దెన్ దట్ కొంచెం ఫెయిర్గా గేమ్ మీద ఫోకస్ చేస్తే తనకు మంచి అంటే తనకు ఆల్రెడీ సోషల్ మీడియా కానీ కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి బాగుండేది. తన మీద తనే పాడు చేసుకుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు బిగ్ బాస్ లో మీరు గేమ్ గెలిచేయచ్చు, ఎండ్ ఆఫ్ ది డే మీరు రావాల్సింది బయటకే కాబట్టి జనాల్లో తిరుగుతారు కాబట్టి సో అది కొంచెం ఎఫర్ట్ కొన్ని రోజులు ఉంటుంది, మర్చిపోతారు. చాలా శివబాలాజీ వీళ్ళందరూ టైటిల్ విన్నర్స్ అందరూ ఫీడ్ అవుట్ అయిపోయారు. ఈవెన్ లాస్ట్ సీజన్ లో విన్ అయిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు లైట్ గా అనిపిస్తుండే తప్ప అందరూ ఫీడ్ అవుట్ అయిపోతారు కాదండి. బట్ వచ్చిన కొన్ని రోజులు కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి నేను అన్నా. దాన్ని బట్టి మీరు కొంచెం జెన్యున్ గా ఆడితే. సో నెక్స్ట్ ఏం జరిగింది ఇంకా? సో నెక్స్ట్ ఏం జరిగిందంటే కనుక మనకి హరీష్ గారు జైలు టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు రీతు చౌదరితో అనుకుంటా, రీతు చౌదరి అక్కడ బాల్కనీలో కూర్చొని రీతు చౌదరి హరీష్ గారు బాల్కనీలో కూర్చున్నారు. సో రీతు చౌదరి అందనమాట జైల్ని అలా ఖాళీగా ఉందేంటి ఇంకెవరిని పంపించలేదు ఏంటి అన్నప్పుడు హరీష్ గారు తల పొగరుతో తల తెక్కతో అనుకోవచ్చు. సో ఫస్ట్ కెప్టెన్ ఎలాగో మన సంజన గారు అయ్యారు కాబట్టి సంజన గారే కెప్టెన్ రూమ్ లోకి వెళ్ళారు. జైలు రూమ్ లో కూడా ఫస్ట్ సంజన గారు వెళ్తారని చెప్పి అన్నారు. అది ఆర్ట్, ఆయనలో ఉన్న ఆర్టిస్ట్ అలా మాట్లాడించాడు, అందులో తప్పేముంది? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూసాను ఒక టైప్ ఆఫ్ సైకోయిజం అనమాట. ఆయన హరీష్ అనే పర్సన్ ఒక బిగ్ బాస్ గేమరే కాదబ్బా, ఆయన్ని ఎలా అంటే నీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. అంటే ఆటలు అరటిపండు కూడా కాదు,
మనకి కొన్ని సార్లు కారం వేసిన సరే మిరియాలు కూడా కావాలన్నమాట. ఓకే ఘాటు ఆ టైప్ పర్సన్ అనమాట ఆయన అవసరం లేకపోతే కొన్ని సార్లు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ టైపు ఓకే ఓన్లీ ఒక మిరియాలు అనుకోవచ్చు అనమాట. ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి, మిగతా చోట్ల పక్క తీసి పెట్టాలి. ఆయన గేమ్ ని మనం మరీ అంత కన్సిడర్ చేసి డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదని నాకు అర్థం అవుతూ వస్తుంది అనమాట. మనం రోజుకి మనం కూడా తగ్గించేస్తున్నాం ఆ టాపిక్ లో. ఎందుకంటే లేదంటే అక్కడ అంతే వదిలేసే లైట్. హరీష్ మనిషి ఏంటంటే కొన్నిసార్లు ఆయన ఏంటో నాకు అర్థం కాడబ్బా మనిషి. ఆయన గేమ్ ఏమవుతుందో, ఏం చేస్తున్నాడో, ఇటు అన్ఫెయిర్గా ఉంటాడో, ఫెయిర్గా ఉంటాడో, లేదంటే కోపం ఎక్కువో తక్కువో, ఏంటంటే జంబ్లింగ్ డాన్స్ చేస్తాడు. క్యాలిక్యులేషన్ ఎక్కువైపోవడం వల్ల అనమాట. టూ మచ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. కొన్ని లెక్కలు ఎలా ఉంటాయంటే నువ్వు ఎలాంటి లెక్క చెయ్యి, ఏం చేసినా సరే లాస్ట్ రిజల్ట్ జీరోనే వస్తుంది. ఆ రంగు పడితే టాస్క్ లో ఫస్ట్ అతనే తన్నాడు మనిషే, తనే ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇంటెలిజెన్స్ చూపించుకుందాం అనుకుంటాడు. కర్మ ఇస్ ఏ బూమరాంగ్. ఇంటెలిజెన్స్ చూపించుకుందాం అనుకుంటాడు, ప్రతిసారి ఇంటెలిజెంట్ కాదని ప్రూవ్ అయిపోతుంది. అదే కదా ఆయన నిజమే. అసలు టూ మచ్ గా ఏదో తన ఒక ఐన్స్టీన్ లెవెల్లో చాలా డీప్ గా క్యాలిక్యులేట్ చేసి వచ్చేద్దామని అనుకుంటాడు, కానీ వస్తున్నానని ఫీల్ అవుతాడు, కానీ ఏం లేదు, మొత్తం ఖాళీ. యాజ్ ఎ కార్నర్ గా తను అన్ఫిట్. యాక్చువల్లీ తను ఇంతకు ముందు మనకి కనిపించాడుగా, మీరు ఎవరు కోటేశ్వర కామనర్స్ లేరు, కామనర్స్ వాళ్ళతో కలపొద్దు, ఎందుకంటే కామనర్స్ ఎవరు ఇంత వరస్ట్ గా బిహేవ్ చేయరు. ఫస్ట్ థింగ్ అది. సో ఇది ఇలా జరిగితే నెక్స్ట్ ఏం జరిగింది? సో నెక్స్ట్ వచ్చేసి ఆ జైల్ టాపిక్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి సంజన అగైన్ ఆ డ్రింక్స్ తాగడం కానీ, ఆ ఫ్రూట్స్ తినడం కానీ, ఆ డ్రింకులు తాగేటప్పుడు ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం కానీ, అసలు బిగ్ బాస్ షీజ్ అ గేమర్. బిగ్ బాస్ 9 గేమ్ చేంజర్, బిగ్ బాస్ 9 గేమర్, అండ్ బిగ్ బాస్ 9 కి ఒక బ్రీత్ లాంటిది అనమాట. యాక్చువల్లీ తను దాసిందే ఇమీడియట్ గా రీతు చౌదరి వచ్చి కనిపెట్టింది అనమాట. సోఫా వెనకాల దాస్తే కనిపెట్టింది డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ. కనిపెట్టినప్పుడు నాకు తెలీదు ఇందులో నన్ను లాక్కని, అసలు నాకు సంబంధమే లేదు ఇందులో అని చెప్పేసి చాలా క్లేవర్గా, చాలా క్లియర్గా ఇంకే చెప్పిన వాళ్ళు కన్విన్స్ అయిపోయిన అవుతున్నాడు, తింది వేసి ఉండదులే అని చెప్పేసి. నాకు నచ్చే విషయం ఏంటంటే జాస్ నొప్పి వస్తుంది నాకు. సంజన పాపం చేస్తుంది, దొరికిపోయి కూడా ఎంత బాగా కవర్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే దానిలోంచే మనకు మంచి ఫన్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ట్రూలీ షీజ్ అ ఫైటర్. నిజంగా చెప్తున్నా, సంజన అక్కడ ఉన్న వాళ్ళందరిలో నెంబర్ 1 ఫైటర్ ఎవరంటే, బేబీని పట్టుకొని వచ్చి ఒక బేబీ 4 months బేబీని ఇంట్లో వదిలేసి వచ్చి ఒక అమ్మాయి ఎంత టఫ్ గా ఫైట్ చేస్తుంది అంటే, ఈవెన్ తను చాలా హెవీగా కనబడుతుంటా చూడడానికి. యాక్చువల్లీ తన బాలెంత ఫిజికల్ గా కూడా చేయడం అంటే నార్మల్ థింగ్ కాదు. కూడా గేమ్ లో ఎంత బాడింది అసలు సూపర్. రీతు చౌదరిని ఒక రేంజ్ లో లాగిపడేసింది. అవును, చాలా నెక్స్ట్ టైగర్ హౌస్ లో వన్ ఆఫ్ ది హౌస్ ఓనర్ అవ్వడానికి వాళ్ళు పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో, ఎంత మొత్తం 6 members పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ 6 members అయినా 6 members మొత్తం 7 members పార్టిసిపేట్ చేశారు. సో ఆబ్వియస్లీ ఈ గేమ్ కూడా మంచిగానే ఉందిలే, ఫిజికల్ గా ఫైట్ చేయడానికి బాగుంది అనమాట. ఫిజికల్ ఫైట్నెస్ ఉంది, కానీ కొన్ని నాకు అన్ఫేర్ అనిపించాయి అనమాట. ఈ గేమ్ లోనే నాకు కోపం చిర్రెత్తగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్లోరా వెళ్ళిపోవడం ఎకెత్తి అయితే, సంజన క్విట్ అయిపోవడం నాకు ఎక్కడో కొంచెం చివుకు అనిపించింది అనమాట. వై ఉంటే బాగుండేది అని. ఆ విషయం గురించి మాట్లాడుకుంటే, తను యాక్చువల్లీ తను వాలంటీర్ గా నాకు నాకు బాగా అనిపించింది. ఎందుకు? బికాస్ నేను కెప్టెన్ అయ్యాను ఆల్రెడీ. నాకు ఇందులో ఈ రేస్ నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ఓనర్ అవకాశం ఎవరైతుందో ఇంకొకరికి ఇద్దాం. ఈవెన్ తన రేస్ లో తను గెలుస్తుందని తనకు తెలుసు. ఈ ఆపర్చునిటీ వేరే ఒకరికి వదిలేస్తున్నాను అని చెప్పేసి అన్నది. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అలా వదిలేయడం అవ్వచ్చు, వదిలేస్తుంటే మేబీ ఇంకా ఫైట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. కానీ గేమ్ అవుతూ ఉండగా నాకు అనిపించింది ఏంటంటే, తను జస్ట్ అక్కడ ఓనర్షిప్ నుంచి నాకు అవసరం లేదని జస్ట్ వాలంటీర్ గా క్విట్ చేసినప్పటికీ గేమ్ కంటిన్యూస్ గా ఆడుతూనే ఉంది. అవును, మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. తను ఓనర్ గా తను పార్టిసిపెంట్ గా క్విట్ అవడమే మంచిది. బికాస్ యాక్చువల్లీ వాళ్ళు ఎవరైతే వరణి గారిని ఆల్రెడీ ఓనర్ చేసి ఆ టెన్స్ టీం అంతా చాలా వీక్ అయింది, సెలబ్రిటీ టీం. స్ట్రాంగెస్ట్ అని సంజన గారిని కూడా వదిలేస్తే
నాకు ఈ థాట్ రాలే. వదిలేస్తే కనుక పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు. అవునవును. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు చాలా క్లెవర్ గా ఆలోచించి ఆనెస్ట్ టెనెంట్స్ ఫైట్ ఎప్పుడైనా జరిగితే గనక చాలా వీక్ అయిపోతారు కాబట్టి బట్ సంజన నీడ్స్ ఇప్పుడు సంజన గారు కావాలి, సంజన గారు కావాలి. లేదంటే మొత్తం అంతా వార్ వన్ సైడ్ అయిపోద్ది. పాపం వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ ఇంకో విషయం చెప్పనా, ఏమీ లేదు ఏమి చేయట్లేదు అనుకుంటున్న సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ సుమన్ శెట్టి గారి దగ్గర ఉన్న ఓన్లీ థింగ్ ఏంటంటే గేమ్ కాకుండా నార్మల్ టైంలో ఎక్కువ మింగిల్ అవుతున్నట్టుగా ఎక్కువ వాయిస్ రైజ్ చేయట్లేదు తప్ప బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా ఏం చెప్పినా సరే ఏ గేమ్ పెట్టినా సరే తను 100% ట్రై చేస్తున్నారు, ఆడుతున్నాడు, అసలు చాలా బాగా చేస్తున్నారు. ఈ విషయంలో సుమన్ శెట్టి గారికి చెప్పొచ్చు. ఓట్లు అయితే వేసేయండి సుమన్ శెట్టి గారికి, సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఆయనకి ఎవరి మీద కూడా నాకు అలా ఒపీనియన్ చేంజ్ అయింది. బట్ సుమన్ శెట్టి గారు ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సంచాలక్గా మళ్ళీ నోరు చేసుకున్న శాఖని అమ్మాయి ఉంది కదా, మీకు తెలుసు కదా అమ్మాయి ఎవరో, చాలా స్వీట్ వాయిస్ తో ఉంటది, సంచాలక్గా ఫెయిల్ అయింది అనమాట. సో తర్వాత వచ్చిన ఎవరైతే శ్రీజ ఎవరైతే ఉన్నారో తను, ఇంకొకరు హరీష్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సంచాలక్గా బాగా వాళ్ళ రోల్ వారు బాగా ప్లే చేశారు. సో ప్రియా విషయంలోనే ఎందుకు బాగాలేదు అంటే గనక నేను ఒకటి చెప్తా. ఫిజికల్ అవుతున్నారన్న కాన్సెప్ట్లో మన సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసినప్పుడు ఓకేనా, ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. ఇంకొక ఎలిమినేషన్ లాస్ట్లో ఎవరి దాంట్లో అయితే ఎవరి బకెట్లో అయితే ఒక్క ఐటమ్ కూడా ఉండదు, వాళ్ళని ఎలిమినేట్ చేసే అధికారం తనకుంది. యాజ్ ఎ సంచాలక్గా నిర్ణయం తీసుకోవాల్సింది తంది. బట్ ఇక్కడ శ్రీజాది హరీష్ గారిది ఇన్పుట్స్ తీసుకొని లేదు ఈ రౌండ్కి మాత్రమే సుమన్ గారే ఎలిమినేట్ అనడం మాత్రం టోటల్లీ అన్ఫేర్. అవును, బికాస్ చాలా మంది ఫిజికల్ అయ్యారు. అయినప్పుడు మాత్రం తినాలి రఫ్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ ఏదైతే క్లాత్ని కొట్టాడు తను పాపం సంజన గారిని కూడా కొట్టలేదు అయినా, నేను క్లియర్ గా చూసాను. ఆటోమేటిక్ వచ్చేస్తుంది పాపం. ఒకవేళ నిజంగా చేతిని కొట్టబోయి క్లాత్ కొట్టి కూడా ఉండొచ్చు, అది కూడా కావచ్చు. అదే అన్నా కానీ జరిగింది మేబీ క్లాత్ కొట్టి ఉండొచ్చు. క్లాత్ కొట్టాడు చూసాను కదా. ఓకే అప్పుడు ఓకే ఫైన్. రిమైనింగ్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేసుకున్నారు, రిమైనింగ్ వాళ్ళు కూడా కొట్టారు, వాళ్ళకి దెబ్బలు తగిలే కాదని. అప్పుడు వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలి. ఆర్ ఎల్స్ జీరో బాస్కెట్ అయినా రీతు చౌదరి అయినా సరే ఆ గేమ్ లో ఎలిమినేట్ చేయాలి. అలా కాదు నాకు గేమ్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి రీతు చౌదరి ఉంచుతానన్నా, ఓన్లీ సుమన్ శెట్టిని అవుట్ చేస్తానన్న ముందు చాలా చాలా రాంగ్, చాలా రాంగ్. ప్రియా ఏంటంటే తన బుర్ర సరిగా పనిచేయదు, మనకు తెలుసు కదా. అలా మరి ఎలా ఎగ్జామ్లు అలాగా బాగానే పాస్ అయిపోతుంది వాళ్ళ. లేదు మేబీ ఈ వీకెండ్లో నాకు ఎందుకో ప్రియా మీద గట్టిగా కొడుతుంది. ప్రియా నామినేషన్ ఉంది కదా, ఉంది. సో మేబీ ప్రియా మీద నాకు కొంచెం ఎక్కడో కొడుతుంది, గట్టిగా కొడుతుంది. ప్రియా కానీ ఫ్లోరా షైని కానీ కొడుతుంది నాకు ఎక్కడో. డాక్టర్ బాబు కావాలేమో, డాక్టర్ బాబు సపోర్ట్ కావాలేమో. అవును, ఒక్కవేళ ఫర్ సపోజ్ ఈ ప్రియా ఐ మీన్ ఫ్లోరా షైనికి ఏమైనా అంటే సాఫ్ట్ కార్నర్ ఎవరైనా ఓట్లు వేసి ఉంటే గనక ఫ్లోరా షైనికి ప్రియా అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది. నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్స్ లో మ్యాక్స్ 2 ఎలిమినేషన్స్ అయితే ఉంటాయని నా అభిప్రాయం. డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఆర్ ఎల్స్ సింగిల్ అయినప్పటికీ కూడా మనకి ఏదైతే స్క్రాప్ ఏమైతే అనుకున్నాం, మనకి శ్రీజ కానివచ్చు, మనకి ప్రియ కానివచ్చు, రీతు చౌదరి కానివచ్చు, ఇంకా హరీష్ మనీష్, ఈ 5గురిలో కూడా ఉండొచ్చు. వీళ్ళు మ్యాక్సిమం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎక్సెప్ట్ డీమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళరు వాళ్ళిద్దరు. కానీ ప్లీజ్ ప్రియా వెళ్ళిపోతే వీఆర్ వెరీ హ్యాపీ. మరి శ్రీజ నామినేషన్ లో లేదు. శ్రీజ ఎందుకు లేదు నామినేషన్ లో? నామినేషన్ లో శ్రీజ లేదు కదా, నామినేషన్ లో శ్రీజ లేదు. సో ఉంటే బాగుండేది, లేదంటే ఫస్ట్ శ్రీజకి నేను వెళ్ళిపోవడానికి కోటేసేవాడిని. శ్రీజ లేదు కాబట్టి ప్రియా, ఓకే ప్రియా వెళ్ళిపోతే చాలా హ్యాపీ. సో నేనే చాలా మంది హ్యాపీ. ఈ ఎపిసోడ్ లో తీసేయండి శ్రీజన్, తీసేయండి నామినేషన్ లో. నెక్స్ట్ దాంట్లో శ్రీజన్ ని తీసేద్దాం అనమాట. ఇప్పుడు ప్రియా మాత్రం ప్లస్ తీసేయండి. అవును. సో ఈ రోజు గేమ్ లో ఈవెన్ అక్కడ మన ఎవరో సంజన గారు మాత్రం ప్రతిదానికి చాలా బాగా మాట్లాడతారు తెలుసా. నిజంగా ఆవిడ అంటే ప్రతిసారి సంజన అనే విషయం ఎందుకు వస్తుంది అంటే కొన్నిసార్లు ఆవిడ గేమ్ ఆడకపోయినా సరే ఆవిడ ఇంపాక్ట్ గేమ్ పైన చాలా బాగా చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పింది ఆవిడ గేమ్లో లేదు కానీ గేమ్ ఆడింది. ఇప్పుడు కానీ ఏంటంటే ఫ్లోరా గారు సంజన గారు కలిసిపోవడం మాత్రం ఒక రేంజ్ అనమాట. శత్రువులు మిత్రులు అవుతారని చెప్పేసి. అవును,
అలాగే వేయరన్నమాట. కానీ ఒకవేళ కానీ నాకు తనుజ కూడా ఈ విషయంలో నచ్చలేదు అబ్బా. ఇలా హెల్ప్ చేయడానికి వస్తున్నప్పుడు తను వద్దు వద్దు అన్నది, అంటే రీతు చౌదరి లాక్కుంటున్నప్పుడు హెల్ప్ చేయండి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. దానికి నేను ఒకటి చెప్తాను చూడు నీకు. ఏంటంటే అక్కడ వెంటనే రిప్లై ఇచ్చింది కదా మన సంజన, ఎందుకు మేము చేసిన హెల్ప్ వాల్యూ లేకపోతే మేము ఎందుకు చేయాలి అని చెప్పేసింది. సింపుల్ అంతే, చాలా చాలా క్లారిటీగా చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని సార్లు ఏంటంటే మేము చాలా నిజాయితీ పరులు అని చెప్పుకున్నట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మన తనుజ చేసిన విషయంలో నాకు ఎవరు హెల్ప్ లేకుండా నేనే చేసుకున్నాను ఇలాగ పోటీ చేయడానికి ట్రై చేస్తారు. బట్ గేమ్ ఒకరు వాళ్ళగా సపోర్ట్ చేయడానికి వస్తున్నప్పుడు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అక్కడ మీ శత్రువు అయినా సరే, అది బిగ్ బాస్ గేమ్, లైఫ్ గేమ్ ఏం కాదు. మీరు బయటకు వచ్చినప్పుడు రాము రాథోడ్ విషయం మనం మర్చిపోయాం. ఆ రాము రాథోడ్కి ఏమైందో ఎందుకు గేమ్ ఇలా చూసుకొని పక్కన ఆడుకోవచ్చుగా, ఇంకా నువ్వు గేమ్ ఆడు, రాము రాథోడ్ గేమ్ ఆడటం తీసుకుంటుంటే సైలెంట్ చూస్తున్నాడు అబ్బా. చూస్తున్నాడు మళ్ళీ తనుజ దాంట్లో దొబ్బేసేటప్పుడు మాత్రం రీతు తీసుకునేటప్పుడు మాత్రం రీతు చుట్టూ బాస్కెట్ పట్టి తిరుగుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మొత్తానికి చివరి తనే హౌస్ మేట్ అయ్యాడు. అది అంటే ఒకటి ఎవరైనా సరే ఒకటి అచీవ్ చేసామంటే వితౌట్ ఫైట్ అచీవ్ చేసిన సరికి దాని వాల్యూ లేదు. నువ్వు ఫైట్ చేసి తీసుకుంటే దానికి వాల్యూ ఉంటది, చూసేవాడికి కూడా బాగుంటది అనమాట. నిజంగా ఇప్పుడు ఇమాన్యువల్ అయ్యాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తను ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరిని అంతగా ఫిజికల్ చేయలేదు, ఎవరిని చేయలేదు, ఇమాన్యువల్ అయితే బాగుండేది. అవును. ఇంకొక విషయం ఏంటంటే రీతు చౌదరి ఎంత దారుణం అంటే, ఇప్పుడు సంజన గారు కావచ్చు, సంజన గారు, ఫ్లోరా గారు, తనూజ అండ్ మన సుమన్ శెట్టి గారు యునానిమస్ గా ఇమాన్యువల్ అన్నప్పుడు అని చెప్పినప్పుడు రీతు మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి తనూజకి ఎర్రెక్కించి ఫ్లోరా వాళ్ళిద్దరికి ఎర్రెక్కిచ్చి తిన రామరాథోడ్ పేరు చెప్పేలా చేసి, ఇప్పుడు మేబీ మన ఫ్లోరా ఇన్ఫ్లుయెన్స్ బాగా అయిపోయింది. కానీ ఇక్కడ తనుజ ఏం చేస్తుందంటే అంటే సరే ఇచ్చేస్తున్నారులే అన్న టైప్ లో అలా చేస్తున్నారు. విసుగు, ఒక టైప్ ఆఫ్ విసుగు. వెళ్ళి మళ్ళీ మనం ఫైట్ చేద్దామని మళ్ళీ ఇము దగ్గరికి వెళ్ళి తను హగ్ చేసుకోవడం. ఈ విషయంలో తనుజ కరెక్ట్ కాదు. ఒకటి ఫైట్ చేయకుండా ఏది గెలుచుకున్నా సరే రోడ్డు మీద పడిపోయింది, నువ్వు వేరుకొని తీసుకెళ్ళినట్టే, అంతే. సింపుల్ వెరీ సింపుల్. రాము మేబీ సేమ్ ఎగ్జాంపుల్, తను ఎక్కువ ఫైట్ చేసి ఉండాల్సింది. చేంజ్ చేయలేదు, నథింగ్. అసలు వితౌట్ ఎనీ డిఫెన్స్ తీసుకున్నట్టు ట్రై చేయకుండా అలాగే ఉండిపోతే వాట్ ఈస్ ద యూజ్? నువ్వు కష్టపడి సంపాదించుకుంటేనే కదా. అంటే యాక్చువల్ గా ఏంటంటే రాము రాథోడ్ ఏంటంటే మంచోడు, తను బ్రెయిన్ ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే తను చూస్తున్నప్పుడు తను ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట గేమ్ విషయంలో. అటు చేయలేక ఇటు చేయలేక ఈవెన్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళ వైపు మాట్లాడితే ఓకే అంటాడు, వీళ్ళు మాట్లాడినా ఓకే అంటాడు. తను ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు మైండ్. తను ఇప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్ అని చెప్పి అనలేం, కానీ మంచోడని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. అదే అంటే జనరల్ ఏంటంటే నా క్యారెక్టర్ ఏంటంటే అదే సిచ్యువేషన్ అంటే నేను కూడా సేమ్ అలా చేస్తాను. ఇప్పుడు తనుజ నన్ను వచ్చి చెప్పిందా అంటే చెప్పింది అంట, రీతు వచ్చి నేను చెప్పలేదు కదండి చెప్పలేదా అంట. యాక్చువల్లీ ఏంటంటే నన్ను నేను మంచోడి కింద ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రతి చోట సేమ్ నా క్యారెక్టర్ నాకు రాము రాథోడ్లో కనిపించింది. మేబీ అది కూడా కావచ్చు, వెళ్ళినట్టు కూడా నాకు అనిపించింది. వాట్ ఎవర్, ప్రతి ఒక్కరికి ఒకలాగా అనిపించదు, చూసిన పిక్చర్ ఒక్కొక్కరికి ఒక్కలాగా అర్థమవుద్ది. నాకు ఎలా అర్థమైంది, తనకు ఎలా అర్థమైంది. సో మీకు ఎలా అర్థమైందో కామెంట్ చేయొచ్చు హ్యాపీగా. సో మాకు కూడా అర్థమవుతుంది. సో ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇవే హైలైట్స్, పెద్ద ఏమీ లేదు. జరిగిన టాస్క్లు అయితే 2 జరిగినాయి కూడా నేను కొంచెం లైవ్ చూసాను. ఏమైందంటే ఈ రాము రాథోడ్, ఈ డిమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో తనూజ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ వాళ్ళందరి దగ్గరికి కూడా తిరిగి రీతు చౌదరిని హైలైట్ చేస్తున్నారు. ఆ రీతు దేని తప్పలేదు, రీతు ఫెయిర్ గా ఆడింది, ఎన్ని చేసినా రీతు నెగిటివ్ అయిపోయింది, ఇది ఫిక్స్. రీతుని ఇంకెవరు కాపాడలేరు ఈ వీక్ అయితే. ఈ వీక్ ఎలాగో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ రోజు నైట్ ఓటింగ్స్ ఆగిపోతాయి. సో నెక్స్ట్ వీక్ లో దీని ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్ మీద ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ వీక్ లో నామినేషన్ లో హౌస్ మేట్స్ అందరూ ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఎవరు చెప్పినా తనుజ నామినేట్ చేస్తుంది, సంజన నామినేట్ చేస్తుంది, నామినేట్ చేస్తాడు. మేబీ రాము రాథోడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. లేదంటే ఫ్లోరా కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంటే ఒకవేళ హౌస్ లో ఉంటే. ఇంకా కామనర్స్ తెలుసు కదా, వాళ్ళ మైండ్లు ఎలా పనిచేస్తాయి వాళ్ళకే తెలియదు, చేయలేం. కాబట్టి వాళ్ళు విషయం ఏంటంటే ఎవరైనా నామినేట్ చేసినా అందరూ సగం మంది మోస్ట్లీ భరణి గారిని సంజన గారిని నామినేట్ చేయడం ఫిక్స్.
ఇది జరుగుతుంది. దయచేసి ఈ వీక్ అన్న కొంచెం ఆ గుడ్ టాపిక్ వదిలేండి అమ్మా ప్లీజ్. ఇలా నాకు చెప్తున్నాం చూడలేక చేస్తాను. లేదు ఈసారి ఫైట్ చేశారు కాబట్టి గుడ్ టాపిక్ వదిలేస్తారు. వదిలేస్తే బెటరే. ఎత్తితే మాత్రం నేను చేసుకుంటాను ఖచ్చితంగా రివ్యూలో. సరే ఇప్పుడు నేను నిన్న ఒకటి అడుగుతున్నాను, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు? ఒక్క పేరు మాత్రమే చెప్పు, చూద్దాం మన ప్రెడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చెక్ చేద్దాం. ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు అనుకుంటున్నా? కమాన్ థింక్. చెప్తున్నా వై దట్ టైమ్? నాకు రెండు బాగా చెప్పు, త్వరగానే నాకు మొత్తం రెండు పేర్లు బాగా కొట్టేస్తాయి, మొత్తం 3 పేర్లు కొట్టేస్తున్నాయి. ఎవరెవరు? ఫ్లోరా అండ్ ప్రియా, శ్రీజ. ముగ్గురులో ఒకరి పేరు చెప్పు. ముగ్గురులో ఒక పేరు చెప్పాలి. శ్రీజ లేదు నామినేషన్స్ లో కాబట్టి, లేదు కాబట్టి ప్రియా అండ్ ఫ్లోరా అన్న. నాకు ఫ్లోరా అనిపిస్తుంది. ఓకే, నాకు ప్రియా అనిపిస్తుంది. సో వీకెండ్ లో నాగార్జున గారు వచ్చి యు ఆర్ ఎలిమినేటెడ్, ప్యాక్ యువర్ లగేజ్ అని ఎవరికి చెప్తారో బికాస్ ఆఫ్ పిఆర్ టీమ్ కొంచెం ఫ్లోరా గారు చూద్దాం. ఏదైనా మరి నాకైతే ఇక నాకు ప్రియ మీద కొడుతుంది. ప్రియ వెళ్ళిపోతే అయిపోతే నేను హ్యాపీ. నా ప్రిడిక్షన్ ప్రకారం ఫ్లోరా అన్నమాట. నాకు ఎలాగ అనిపిస్తుంది. నాకు ఇద్దరు ఎవరు పోయినా పర్లేదు. అది ఇది ఇవాల్టి మన బిగ్ బాస్ 9 రివ్యూ. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీరు కంటెంట్ చూస్తున్నారు, కొంచెం అప్పుడప్పుడు లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా వీడియో చూస్తున్నారని నాకు అర్థమైంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా కొంచెం వేరే కంటెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా వస్తుంది. ఒక గంట కూడా కొట్టేస్తే సెలవు తీసుకుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.